ప్రోగ్రామ్ చూస్తున్నారు కదా, బిగ్ బాస్ సీజన్ 8 రాబోతుంది. మీరు దాన్ని ఎంకరేజ్ చేస్తారు అసలు? లేదండి, నేను చూడను. ఎందుకండి? అంటే అందరిని తీసుకొని ఒక రూమ్ లో పెట్టుకొని వాళ్ళని ఏదో ఫేమస్ చేయడానికి అంటే అది దేనికి ఉపయోగపడుతుంది? దానివల్ల ఎవరికి ఏమి ఉపయోగం లేదు. అంటే ఎంటర్టైన్ చేస్తుంది, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి మంచి ఎంటర్టైన్మెంట్ అంటున్నారు. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి సీరియల్స్ ఇప్పటికే బోల్డ్ అని ఉన్నాయి, ఇంకా మళ్ళీ ఏదో పనికి మళ్ళీ చిత్త తప్పితే దానివల్ల ఉపయోగం ఏమి లేదు. అంటే సెలబ్రిటీస్ ని అందరిని ఒక దగ్గర కూర్చి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని చూపించే విధానాలు ఎలా ఉంటాయి? టాస్క్ కూడా చూపిస్తున్నారు. పెద్దగా మనకి అందులో చూడడానికి ఏముంటదండి, చిన్నపిల్లల ఆటలా వస్తే దాంట్లో అంతా చూడడానికి పెద్దగా కూడా ఏముండదు. సో వేస్ట్. అంటే ఈ సీజన్ లో చూసుకున్నట్టయితే పాత సెలబ్రిటీలను అందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఇందులో అంటే సమకూర్చుకున్నారు కదా. సో ఇలా పాత సెలబ్రిటీస్ అందరినీ ఒక దగ్గరికి తీసుకురావడం, కుమార్ ఆంటీ, భరత్ ఇలాంటి పేర్లు ఉద్దేశిస్తున్నారు కదా. అసలు వాళ్ళ అందులోకి వెళ్ళడం కరెక్ట్? పెద్దగా యూజ్ ఏం లేదని చెప్తున్నా కదా మేడం. నేను ఇప్పుడు వాళ్ళ పని ఎవరి పని వారు బయట చేసుకోవడం తప్పితే దాంట్లో పోయి పెద్ద ఏదో చిన్న ఫేమ్ వచ్చే వాళ్ళకి వస్తుంది, రాని వాళ్ళు కూడా అంతే. పెద్ద వాళ్ళ దాని ప్రోగ్రామ్ ద్వారా పెద్ద ఉపయోగం ఏం లేదు. థ్యాంక్ యూ.